ఓకే సార్. చెప్పండి. నమస్కారం. తండాలను గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ గారండి. మాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారు వచ్చే వరకు మేము కేసీఆర్ వారి హయాంలోనే పనిచేస్తామని కోరుకుంటున్నాం. మా సారంగపూర్ మండలం మేడారం తండా గ్రామానికి ఎన్నికైనటువంటి సర్పంచ్ చిరంజీవి భారతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా రాజు గారు, అదేవిధంగా జగన్ గారు, అదేవిధంగా మా రమేష్ గారు, భాస్కర్ నాయక్ గారు, సుమన్ గారు, మల్లయ్య రాయమల్లయ్య గారు, కృష్ణ వార్డ్ మెంబర్, మరి మేము వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేయడానికి మరి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి మేడారం సర్పంచ్ ఎన్నికైనటువంటి భారతి చిరంజీవి గారు వారికి తెలియజేయగానే ఈరోజు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఒక సర్పంచ్గా ఎన్నికై ఇవాళ ఒక తండాకు గ్రామ పంచాయతీగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినటువంటి నాయకుడు కేసీఆరే. నేను ఈరోజు ఈ స్థానంలో కూర్చున్నా అని అంటే ఇది కేసీఆర్ గారు కల్పించినటువంటి హక్కుగా భావించి నేను మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా నా తండా ప్రజలు మేమందరం కూడా కేసీఆర్ గారితోటే ఉంటామని చెప్పేసి మరి వచ్చేసినటువంటి మరి భారతి చిరంజీవి గారికి, మేడారం తండా సర్పంచ్ గారికి మా అందరి పక్షాన కూడా వారికి స్వాగతం తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి ఆనాడు కేసీఆర్ గారు తలపెట్టిన కార్యక్రమాలు ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ని యాద్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుపడుతుంది. మరి పల్లె ప్రజలే జీవితాలు మాలాంటి కష్టజీవులై ఆనాడు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఆనాడు పెన్షన్ 2000 ఇచ్చిండు కేసీఆర్ 200 నుండి, ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం 4000 చేస్తానన్నది అన్ని వట్టి మాటలే అయినాయి. ఈ విధంగా 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సక్రమంగా చేయలేదు. ఇలా ప్రజలందరూ కూడా కేసీఆర్ను కోరుకుంటున్నారు, ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంట ఉన్నారు పల్లెల్లో. కాబట్టి మేము కూడా కేసీఆర్ తోటే ఉంటామని చెప్పేసి నిర్ణయించుకున్నందుకు మా అందరి పక్షాన కూడా వారికి హృదయపూర్వక మరి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం.